అత్త ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదా? ఎండను పడవచ్చు, మజ్జిగ ఇస్తాను తాగు. బాబు ఇప్పుడు నాకు మజ్జిగ వద్దు, నేను తాగను. మజ్జిగ అంటే మీ అత్త మామూలుగా చేయదు, చాలా బాగా చేస్తుంది. ఒక గ్లాస్ తాగి చూడు, నచ్చకపోతే వదిలేసే. సరే ఇవి బాగుంది. ఎలా చేసావు? అవునా, మనకి పంచి పెడతారు కదా మజ్జిగ, పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర వేసి చేశాను. బాగుందా? బాగుంది. అది ఎండాకాలం అంటే మజ్జిగలు ఇంట్లో ఉండాల్సిందే ఎవరికైనా సరే. రోజుకో రకంగా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకో రకం మజ్జిగ చేసి చూపించడానికి కొంచెం జీలకర్ర కూడా వేసాను, అందులోనే కొంచెం సొంటి పొడి కూడా వేసాను. అంటే కొంచెం ఎండ కదా, కొంచెం కడుపు ఉబ్బరంగా అది ఉన్న మజ్జిగ, ఇలాంటి మజ్జిగ తాగితే కొంచెం తేలిగ్గా ఉంటుంది. అది చూడు, తెల్లగా లేకపోయినా జీరా వేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఆగి తాగామనుకో ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ జీలకర్ర ఫ్లేవర్ తిరుగుతుంది, హెల్త్కి చాలా మంచిది. ఇది కూడా మజ్జిగలో కూడా ఇన్ని రకాలు ఉంటాయా? ఉంటాయి, ఎందుకంటే జీలకర్ర దాహాన్ని తగ్గిస్తుంది, డైజెషన్ పెంచుతుంది. అందుకని ఇటువంటి మజ్జిగ కూడా ఒక్కొక్కసారి తీసుకోవాలి మనం. సరే.